హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థ్రిల్ సిటీకి అయితే వచ్చేసాం. లోపల ఏమేమైతే గేమ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. సో మొత్తానికి మనమైతే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే మనకి హర్రర్ మేజ్ కనిపించింది. ఇక నేను లోపలికైతే వెళ్ళిపోతున్నాను. మామో దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. అసలు లోపల ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా సరే ఏదో ఒకటి లోపలికి వెళ్దాం రండి. దీన్ని చూసారా ఎంత భయంకరంగా ఉందో. ఏదోలా ధైర్యం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం రండి. మా అమ్మ లోపలికి రాగానే ఈ అరుపులేంద్రా బాబు. ఈ అద్దాలలో ఎటు పోవాలి ఏందో అర్థం కావాలి. దీన్ని చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉందే. ఓలమ్మో ఊరినైనో ఏంద్రా ఇది ఇంత భయంకరంగా ఉంది. జస్ట్ ఇప్పుడే హర్రర్ మేజ్ అయితే అయిపోయింది. ఇట్స్ ఏ క్రేజీ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఏముందో వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బంపర్ కార్స్ ఉన్నాయి. మనమైతే ఇది ట్రై చేసేద్దాం. నెక్స్ట్ మేము స్ప్లాష్ కోస్టర్కి అయితే వచ్చేసాం. వావ్, పైనుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. నైట్ వ్యూ మాత్రం అదిరిపోయింది ఇక్కడ అసలు. నెక్స్ట్ నేను ఫ్లైట్ సిమ్యులేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మనమే ఫ్లైట్ని నడుపుతున్న ఫీలింగ్ వస్తుందంట. సో నిజంగానే ఇక్కడ మనం ఫ్లైట్ని నడుపుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్లైట్ సిమ్యులేషన్ నుంచి బయటికి రాగానే నాకైతే ఇక్కడ జిప్ లైన్ కనిపించింది. సో నేను కూడా ఇది ట్రై చేసేద్దామని వచ్చేసాను. జిప్ లైన్ ఎక్కాలనుకుంటే 70 kgs లోపే ఉండాలంట. జిప్ లైన్ వీడియో అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ దానికి అయితే వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ ఏముందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బయట మనమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇక లోపలికి వెళ్దాం రండి. సో మనం రాగానే విఆర్ రేసింగ్ అయితే కనిపించింది. ఇది ట్రై చేసేద్దాం రండి. విఆర్ గేమ్స్ మాత్రం క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ ఏం గేమ్స్ ఉన్నాయో చూద్దాం రండి. విఆర్ రోలర్ కోస్టర్ గేమ్ ఉంది ఇక్కడ, మనం ట్రై చేద్దాం రండి. నిజంగానే రోలర్ కోస్టర్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా ఆడుకునేలాగా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి.
ఈ గేమ్లో 3 సేమ్ కలర్ రింగ్స్ పడితే ఒక గిఫ్ట్ అయితే వస్తుందంట. మేము ఈ గేమ్ అయితే ట్రై చేసాం కానీ మాకు ఓన్లీ 2 రింగ్సే పడింది. ఇక్కడికి మీ పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇప్పుడు మిస్టర్ హ్యామర్ ట్రై చేసేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్, 3D డోమ్ థియేటర్ అంట. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నుంచి మనకి అన్ని కంట్రీస్ కనబడతాయంట. ఈ 3D డోమ్ థియేటర్ వల్ల నేనైతే పాస్పోర్ట్ లేకుండా అన్ని కంట్రీస్ తిరిగేసి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న స్టిక్స్ లో 5 స్టిక్స్ పట్టుకుంటే మనకి గిఫ్ట్ ఇస్తారంట. మనం ఇది ఇప్పుడు ట్రై చేద్దాం రండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? లెట్స్ ట్రై దిస్. ఈ గేమ్ పేరు విఆర్ బీట్ హీరో. మన మొబైల్లో స్మాష్ హిట్ గేమ్ ఆడతాం కదా, సేమ్ దానిలాగే ఉంటుంది, కాకపోతే ఇది విఆర్ ఎక్స్పీరియన్స్. సో మనం ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో గేమ్స్ ఆడుతున్నాం. మనం ఇప్పుడు ఇంకా ఏం గేమ్స్ ఉన్నాయో ట్రై చేసేద్దాం రండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే షూటింగ్ గేమ్ ఉంది. మనం ఇది ఇప్పుడు ట్రై చేసేద్దాం రండి. మనం ఇప్పుడు ఇక్కడ పబ్జీ గేమ్ ఆడేద్దాం రండి. యాక్చువల్లీ నేను కార్ సిమ్యులేటర్ ట్రై చేయడానికి వచ్చాను, కానీ దాంట్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారు. ఈలోపు వేరే గేమ్ అయితే ట్రై చేసేద్దాం. మనం ఇప్పుడు క్రికెట్ అయితే ఆడేద్దాం. మనకి ఇక్కడ బ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు కావాల్సిన బ్యాట్ తోటి అయితే గేమ్ ఆడుకోవచ్చు మనం. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. క్రికెట్ ఆడేసి నెక్స్ట్ కార్ సిమ్యులేటర్కి వచ్చేసాను. అసలు రియల్ కార్ డ్రైవ్ చేస్తున్నట్టే ఉంది ఇదైతే. ఒక హైవే మీద మనం వెళ్తున్నాం చూడండి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మొత్తానికి కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ట్రై చేసేద్దాం రండి. ఇది ఆపరేషన్ గోస్ట్ గేమ్. దీంట్లో మనం షూటింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నేనైతే ఈ గేమ్ ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. షూటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫాస్ట్ హాకీ ఆడేద్దాం రండి. ఇప్పుడు మనం రియల్ బైక్ సిమ్యులేటర్ ట్రై చేద్దాం రండి. రియల్ అపాచీ బండి అయితే పెట్టేశారు వీళ్ళు. మన బండి కూడా ఇదే, కాకపోతే మనది 160, ఇది 200cc. ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. వీటిలోంచి ఒక బొమ్మ అయితే దొబ్బేద్దాం. చా, బొమ్మ అయితే రాలేదు. ఏం కాలేదు, చిన్న బొమ్మకి ట్రై చేద్దాం రండి. ఈ బొమ్మ కూడా రాలేదు. సర్లే విఆర్ పవర్ ప్లే అయినా ఆడుకుందాం రండి. ఇందులో జాంబీస్ వస్తాయంటే వాటిని మనం షూట్ చేయాలి. వామ్మో, దీంట్లో అయితే చాలా జాంబీస్ వస్తున్నాయి. దేన్ని షూట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను 12D మాన్స్టర్ థియేటర్ దగ్గరికి వచ్చేసాను. ఈ పిల్లలందరూ పాండా విజన్ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. లోపలికైతే వచ్చేసాం. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే లెట్స్ గెట్ ఎక్స్పీరియన్స్డ్. అవన్నీ మొత్తం మీదికి వస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్రేజీగా ఉంది అసలు. వామ్మో, ఈ స్నేక్ మాత్రం మీదికే వచ్చేస్తుంది. 12D ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ ఇదైతే ట్రై చేసేద్దాం మనం. దీంట్లో మనం టాప్ మోస్ట్ బిల్డింగ్ మీద నుంచి నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా భయం అవుతుంది కూడా ఇలా నడవాలంటే.
తర్వాతకి జురాసిక్ పార్క్ అయితే ట్రై చేశాను. ఇందులో డైనోసార్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం షూట్ చేస్తూ ఉండాలి. ఈ గేమ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ గేమ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా అయితే ఉన్నాయి, లైక్ ఫారెస్ట్ థీమ్, రెస్టారెంట్స్, పార్టీ హాల్, ఇంకా ఇక్కడ మన బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నేచర్ గ్రిల్ కూడా ఉంది. పిల్లలకి ఫన్ జోన్ కూడా ఉంది. ఇంకా అలా బయటికి వస్తే ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి మీరు కూడా రావాలనుకుంటే పిల్లలకి 699 రూపీస్, పెద్దలకి 999 రూపీస్. ఇక్కడ స్టూడెంట్స్కి 10% డిస్కౌంట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, థ్రిల్ సిటీ మొత్తం తిరగడం అయిపోయింది. ఇంకా గేమ్స్ అన్నీ ఆడేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ తిరగాలి కానీ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం కవర్ చేయగలిగాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి థ్రిల్ సిటీ వీడియో అయితే అయిపోయింది. నాకు మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.